ఇమాన్యుయల్కి ఎందుకు ఓటేయాలి అనేది వీడియో. సో నేను యాక్చువల్లీ ఒక కమ్యూనిటీ పోల్ పెట్టాను. దాంట్లో 3rd పొజిషన్ వచ్చిన వాళ్ళ వీడియో ఫస్ట్ చేస్తా అనేసి చెప్పిన. తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారా అంటే, ఎంత తెలివిరా బాబు స్వామి మీకు, ఏ పోల్ పెట్టినా కళ్యాణ్కైనా తనుజకైనా టాప్ ఓటింగ్ ఉంటుంది అని చెప్పేసి 3rd పొజిషన్ వచ్చిన వాళ్ళ వీడియో ఫస్ట్ చేస్తా అని చెప్తే 3rd పొజిషన్లో తీసుకొచ్చి కళ్యాణ్ని పెట్టినారు. అయ్యో, నాకు కళ్యాణ్ గురించి ఇప్పుడు వీడియో చేయాలని లేదు. బికాస్ ఆల్రెడీ నేను చాలా చెప్తున్నాను కళ్యాణ్ గురించి. మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చేసేసి ఎందుకు చెప్పాలి, సరే ఎవరికి ఓటింగ్ తక్కువ ఉందో వాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు నాకు అగేన్స్ట్గా, అండ్ చాలా రీల్స్ చేస్తున్నారు. దాన్ని మీరంతా నాకు పంపించాల్సిన అవసరమే లేదు స్వామి, నేను అసలు చూడను కూడా చూడను. గైస్ నేను ఒకటి చెప్తాను చూడు, చాలా బేసిక్ థింగ్, చాలా చాలా బేసిక్ థింగ్. నేను ఏమి అని చెప్పి కొన్ని ఇయర్స్గా తెలిసిన వాళ్ళకి మాత్రమే గీత్ రాయల్ ఏంటి అనేసి తెలుస్తుంది. గీత్ రాయల్ ఎంత కస్మాలం పట్టింది అని చెప్పి మీకు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటేనే అర్థమవుతుంది. నేను ఎప్పటి నుంచో కేర్ నాట్, అసలు ఎంత కొంచెం కూడా కేర్ చేయను, నా బొచ్చు కూడా కేర్ చేయను ఎవరిని. మీరు నన్ను బిగ్ బాస్ హౌస్లో చూసినా కూడా ఎందుకు అవంతా ఆలోచించలేదు, నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు ఎవరిని కేర్ చేసింది లేదు, ఎవరికి అంత సీన్ ఇచ్చింది లేదు, అంత స్కోప్ ఇచ్చింది లేదు, ఎవరిని దేకింది లేదు. సో ఎవరు ఏ కమెంట్ పెట్టుకున్నా, ఏ వీడియో చేసినా, ఏం అగేన్స్ట్గా మాట్లాడినా, ఎంత తిట్టుకున్నా నాకు బొచ్చు కూడా ఫరక్ పడదు. మీరు నా గురించి అస్సలు ఆలోచించబాకండి. నేను ఏదో ఫీల్ అయిపోతా అని, ఏదో తనుజ ఫ్యాన్స్ వచ్చి నన్ను తిట్టినారని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి ఉంటాను, ఎవరో రివ్యూర్ వచ్చేదో అన్నారని ఫీల్ అయిపోయి ఉంటాను, ఎవరో వేరే ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నా మీద ఒక రీల్ పెట్టినాడంటే ఫీల్ అయిపోయేదో. కేర్ నాట్. పుట్టినప్పటి నుంచి నేను తిట్లతోనే పెరిగిన. మా అమ్మ నన్ను ఎట్లా కొట్టేది తెలుసా? మా అమ్మ నన్ను ఎట్లా కొట్టేదని మీకు తెలిస్తే మీరు నన్ను చిన్నప్పటి నుంచి పాపం 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 అనుకుంటూ ఉంటారు. మా అమ్మ ఒకసారి ఒక బ్యాంబూ స్టిక్ ఎత్తుకొని 64 దెబ్బలు కొట్టింది. 64 దెబ్బలు కొట్టేందుకు నేను ఎట్లే ఉన్నా. ఎందుకు తెలుసా? GTA శాన్ ఆండ్రియాస్ సీడీ ఇప్పించుకున్నాను నేను స్కూల్లో. మా అమ్మ ప్రిన్సిపల్, మళ్ళీ మా అమ్మే ప్రిన్సిపల్. శాన్ ఆండ్రియాస్ సీడీ మా ఫ్రెండ్ గారి దగ్గర నుంచి ఇప్పించుకున్నాను. ఎందుకంటే స్కూల్లోనే మా ఇల్లు, మళ్ళీ స్కూల్లోనే స్కూల్లో ఇల్లు, పైన ఫ్లోర్లో 4th ఫ్లోర్లో మా క్లాసు. అక్కడి నుంచి సీడీ తీసుకొని ఇంటికి కిందికి వచ్చి సిస్టమ్ దగ్గర పెట్టిన. జస్ట్ వాడి దగ్గర నేను సీడీ తీసుకున్నా అని చెప్పేసి అందరు ముందు పరువు పోయేలాగా మొత్తం పిల్లకాయలు అందరూ ఉన్నారు, టీచర్లు అందరూ ఉన్నారు. ఇంత పెద్ద బ్యాంబూ స్టిక్ ఎత్తుకొని కొడితే ఇట్లా వాత నాకు ఇట్లా రెడ్ కలర్లో 64 దెబ్బలు కొట్టింది. మా అమ్మ ఇంకోటి తెలుసా, మా అమ్మని నేను అమ్మ అని పిలవకూడదు, స్కూల్లో మేడం అని పిలవాలి. దానికి కూడా మళ్ళీ కొడుతుంది. నేను ఒకసారి ఏమ్మా పిలిచినావంట అంటే కాల్ మీ మేడం అనింది. నాకు చిన్నప్పుడు మా అమ్మ అంటే ఎంత కోపం తెలుసా, అంత స్ట్రిక్ట్గా పెరిగినాను నేను. ఇవంతా నేను ఏ అన్న పట్టించుకుంటానా? మీరు అసలు ఇంత ఒక తుల్లి రవ్వ అంతా కూడా నేను అసలు పట్టించుకోను. మీరు అసలు ఏమి వరి అవ్వబాకండి. ఈ వీడియోలో జస్ట్ ఇమాన్యుయల్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు చెప్తా. నిజంగానే మీరు అనుకుంటున్నట్టు నేను కళ్యాణ్ PR అయితే నేను అసలు ఇమాన్యుయల్ గురించి పాజిటివ్సే చెప్పను. ఎందుకంటే ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. లాజిక్, మీరందరూ ఒక PR మైండ్ సెట్తో, ఒక పొలిటికల్ మైండ్ సెట్తో ఆలోచించే విధానంగా చెప్తా. ఇప్పుడు నేను కానీ ఇమాన్యుయల్ గురించి వీడియో పెట్టాను అనుకో, ఇమాన్యుయల్కి ఓట్స్ పోతాయి. డెమోన్ గురించి వీడియో పెట్టాను అనుకో, డెమోన్కి ఓట్స్ పోతాయి. సో డెమోన్కి ఇమాన్యుయల్కి ఓట్స్ పోయిందంటే, ఓట్స్ స్ప్లిట్ అయిందంటే అప్పుడు కళ్యాణ్కి ఓటింగ్ తగ్గిపోతుంది. ఎవరైనా కళ్యాణ్కి ఓటేయాలనుకునే వాళ్ళు కూడా, నేను ఇప్పుడు పెట్టిన వీడియో వల్ల ఇమాన్యుయల్కి ఓటేసిన, కళ్యాణ్కి ఓటేయాలనుకునే వాళ్ళు డెమోన్కి నేను డెమోన్ గురించి పెట్టిన వీడియోకి డెమోన్కి ఓటేసిన, ఖచ్చితంగా ఓట్స్ స్ప్లిట్ అవుతాయి. కాబట్టి కళ్యాణ్ ఓటింగ్ కొంచెం తగ్గుతుంది. నేను నిజంగా కళ్యాణ్ PR అయి ఉంటే ఈ వీడియో చేసి ఉండకపోయేదాన్ని. బట్ నేను ఆల్రెడీ చెప్పాను దట్ ఇమాన్యుయల్, డెమోన్ అండ్ కళ్యాణ్ ముగ్గురు డిజర్వింగ్ అని చెప్పేసి. బట్ విన్నింగ్ రేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్లో లేకపోయినా కూడా హీ ఈజ్ ద విన్నర్ మెటీరియల్ టు మీ. చాలా చిన్న తప్పులు ఉన్నాయి. ఆ చిన్న తప్పులు తప్ప వల్ల తను విన్నింగ్ రేస్లోంచి పడిపోయినాడు. అండ్ 5th పొజిషన్లో వస్తాడు ఇమాన్యుయల్. టాప్ 5లో ఉంటాడు ఇమాన్యుయల్. టాప్ 5లో అంటే 5th పొజిషన్లో, టాప్ 5లో 5th పొజిషన్లో ఉంటాడు. 4thలో సంజన ఉంటుంది, 3ర్డ్లో డెమోన్ పవన్ ఉంటారు. మీకు అర్థమవుతుందా? సో ఇమాన్యుయల్ టాప్ 5లో ఉంటాడు. కనీసం టాప్ 4కి పోయి ఏదో ఒక 5 లక్షలు సూట్ కేసు ఇచ్చినా ఇమాన్యుయల్ తీసుకొని వచ్చేయాలని కోరుకుంటున్నా. నాకైతే ఎట్లా తెలుసా ఉంది, సంజన వాళ్ళు చాలా రిచ్ కాబట్టి ఇమాన్యుయల్ ఒక 5 లక్షలు తీసుకొని వచ్చేయాలి, డెమోన్ పవన్ ఒక 10 లక్షలు తీసుకొని వచ్చేయాలి, కళ్యాణ్ ఒక 15 లక్షలు తీసుకొని వచ్చేయాలి. సో 30 లక్షలు తీసుకొని వచ్చిన తర్వాత తనుజ కావాలంటే విన్నింగ్ పెట్టుకోమని, ఒక 20 లక్షలు పెట్టుకొని విన్నింగ్ పెట్టుకోమని అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది ఆ డబ్బులు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురికి చాలా చాలా యూస్ఫుల్ ఆ మనీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్ అబౌట్ ఇట్. సో ఇమాన్యుయల్ గురించి చెప్పే ముందు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇమాన్యుయల్ రెండు చెప్తాను. సో అది చెప్పే ముందు హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి.
ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ, లేకపోతే ఇమ్మాన్యుయల్ అంటే ఇష్టం ఉండే వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. రచ్చ లేపుతున్నాం మనము ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. సో ఇమ్మాన్యుయల్, ఫస్ట్ బెస్ట్ థింగ్ అబౌట్ ఇమ్మాన్యుయల్ ఇస్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ఆల్ ద సీజన్స్. ఇప్పటి వరకు చాలా సీజన్స్లో చాలా కామెడియన్స్ వచ్చినారు. మా సీజన్లో 2 వచ్చినారు, దాంట్లో ఒకరి కామెడీ చేసేదే రాలేదు. 5 అయితే బాగా కామెడీ చేస్తూ ఉండింది, ఇంకొకరు అసలు కామెడీయే చేయలేదు. ఆ కామెడీ చేయకుండా గమ్మును కూర్చొని ఉన్నారు, టాస్క్లు కూడా ఆడకుండా. అయినా కూడా ఆ కామెడీని పక్కన పెట్టండి. లాస్ట్ సీజన్లో అవినాష్ వచ్చాడు, ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్ వచ్చాడు. ఇన్ని సీజన్స్లో ఇంతమంది కామెడియన్స్ వచ్చినా కూడా ఏ సీజన్లో కూడా ఇమ్మాన్యుయల్ నవ్వించినట్టు ఈ 9 సీజన్స్లో ఎవరు నవ్వించలేదు. మిగతా వాళ్ళు నవ్వించారు, కానీ ఇమ్మాన్యుయల్ నవ్వించినట్టయితే ఎవరు నవ్వించలేదు. ఇమ్మాన్యుయల్ ఇస్ ద బెస్ట్ ఎంటర్టైనర్. ఆ నిమిషానికి అప్పటికప్పుడు తను చేసే కామెడీ కూడా చాలా నవ్వుస్తుంది. ఈరోజు ప్రోమో 2లో కూడా అరే చేయి వేరా అనేసి బర్నీ గారు వచ్చి చేయి వేరంటే అనేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నాడు. 1 minute 11 secondsకి ప్రోమో 2 చూడండి, భయంకరంగా నవ్వు వచ్చింది నాకు ఇమ్మాన్యుయల్ చేసిన దానికి. అండ్ ఫస్ట్ నుంచి ఇమ్మాన్యుయల్ సూపర్గా వేస్తున్నాడు. నాకు ఇంకొకటి ఎక్కడ ఎక్కువ నవ్వు వచ్చిందంటే ఐషాతో డెమోన్ పవన్ వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటే వెనకాల నుంచి ఇమ్మాన్యుయల్ అయ్యయ్యో ఈ నిద్రపోడు మా పిల్లని ఇట్లా చేసేసాడే, అయ్యయ్యో మా పిల్ల, మేము ఉతుక్కుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, సామాన్లు తోముకుంటాం, మేము రాత్రి ఏడ్చుకుంటాం నువ్వు అని చెప్పేసి మాట్లాడడం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ఆల్ సీజన్స్ ఇస్ ఇమ్మాన్యుయల్. అట్లా నవ్వించినట్టు ఎవ్వరు నవ్వించలేదు. ద బెస్ట్ కమెడియన్, ఆన్ ద స్పాట్ కమెడియన్ ఇమ్మాన్యుయల్. అండ్ ఇమ్మాన్యుయల్ జర్నీ గురించి చెప్పాలి అంటే ఎక్కడో మారుమూల గ్రామం, నిజంగానే రోజుకి బస్తాలు మోసుకుంటా, రోజుకి ఒక్క పూట తినుకుంటా, వాళ్ళమ్మ మట్టి తినేదంట, ఓయమ్మ స్వామి, అట్లా మట్టి తినుకుంటా అట్లాంటి సిచ్యువేషన్స్లో నిరుపేద కుటుంబం, చాలా 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 ఇది. ఇమ్మాన్యుయల్ పుడితే ఎలా చూసుకోవాలో తెలియక బిడ్డ వద్దు అనుకున్న ఫ్యామిలీ, అట్లాంటి ఫ్యామిలీ నుంచి ఇమ్మాన్యుయల్ వచ్చి తనకు ఒక టాలెంట్ ఉందనేసి చెప్పి గ్రహించి జబర్దస్త్లో చేరి, ఒక సైడ్గా చేరి, ఒక చిన్న అసిస్టెంట్ క్యారెక్టర్కి చేరి, దాని తర్వాత జబర్దస్త్లో తనే ఒక టీం పెట్టుకొని, తర్వాత జబర్దస్త్ నుంచి ఇట్లా మా టీవీకి వచ్చి, మా టీవీలో 2-3 షోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చి, బిగ్ బాస్లో ప్రతిరోజు మనల్ని ఎంటర్టైన్ చేస్తా. ఇమ్మాన్యుయల్ అనేవాడు ఈ సీజన్లో లేకపోయింటే ఆ లైవ్ కానీ ఆ టాస్క్లు కానీ ఎవ్వడు చూసుండడు. స్టార్టింగ్ వీక్స్లో ఏంద్రా ఈ సుత్తి అనేసి అనిపిస్తోంది. ఇమ్మాన్యుయల్ ఒక్కడే మొత్తం ఎపిసోడ్ని రన్ చేసేవాడు. ఫుల్ ఎపిసోడ్ టైం మొత్తం రన్ టైం ఒక 49 minutes 50 minutes ఉంటే ఎపిసోడ్కి, దాంట్లో 40 నిమిషాలు ఇమ్మాన్యుయల్ కామెడీ. ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కనిపించేవాడు. స్టార్టింగ్లో సూపర్గా అనిపించేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన తన జర్నీ మీరు అర్థం చేసుకుంటున్నారో. సో టాలెంట్ టేక్స్ యూ ఎనీవేర్. కంటెంట్, కట్అవుట్ గురించి మాట్లాడుతున్నారు అందరు. ఇమ్మాన్యుయల్ ఏం బాగుంటాడు, అది బాగుంటాడు అని చెప్పేసి. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరంలా. ఇది ఇమ్మాన్యుయల్ గురించి ఒక్కటే చెప్పట్లా. లాస్ట్ వీక్ అది కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాంలే, తర్వాత డెమోన్ గురించి, కళ్యాణ్ గురించి అంతా మళ్ళీ మాట్లాడుతాం. ఇది ఓన్లీ ఫర్ ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదు అనేది ప్రూవ్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. తర్వాత ఇమ్మాన్యుయల్ పాజిటివ్స్, ట్రూ బాండింగ్స్. అబ్బా, తను ఎవరితో బాండింగ్ పెట్టుకున్నా కూడా చాలా జెన్యూన్గా బాండింగ్ పెట్టుకున్నాడు. తనుజతో ఉన్నప్పుడు కూడా చాలా జెన్యూన్గా ఉన్నాడు. అందుకే తనుజ ఏం చెప్పినా ఫీల్ అయిపోయేవాడు. తర్వాత సంజన గారితో పెట్టుకునేది కూడా ట్రూ బాండింగ్. కొన్నిసార్లు కెమెరా కోసం అనేసి అనిపించింది నాకు కూడా. వాళ్ళిద్దరు ఒకరి కోసం త్యాగం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు చూసుకోవడం, అదంతా చాలా జెన్యూన్గా అనిపించింది. మోర్ ఓవర్ ఇమ్మాన్యుయల్ డెమోన్తో కానీ కళ్యాణ్తో కానీ ఇట్లా చేసుకొని నా తమ్ముళ్ళు జెమ్స్ అనేది ఆ బాండింగ్ కూడా చాలా 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 జెన్యూన్గా ఉండింది. చాలా ట్రూ బాండింగ్స్. ఏదో కెమెరా కోసం పెట్టుకున్న బాండింగ్స్ లాగా అనిపించలేదు. కెమెరా కోసం బాండింగ్స్ పెట్టుకోవాలంటే ఏదైనా సెలబ్రిటీతో పెట్టుకోవచ్చు ఇమ్మాన్యుయల్, కానీ ఇద్దరు కామనర్స్తో వాళ్ళకి అప్పటికి అంత ఫ్యాన్ బేస్ ఉందా లేదా అనేసి కూడా ఇమ్మాన్యుయల్కి తెలియదు. బట్ ఆ టైం నుంచి ఇమ్మాన్యుయల్ వాళ్ళిద్దరితో క్లోజ్గా ఉండి, వాళ్ళిద్దరు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా హీ వాజ్ ఆల్వేస్ దేర్. ఒక అన్నయ్య లాగా నిజంగానే హీ వాజ్ దేర్. దట్ వాజ్ సో బ్యూటిఫుల్ టు వాచ్. సో బ్యూటిఫుల్ టు వాచ్. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. చాలా ట్రూ బాండింగ్స్ ఉంది. అండ్ అందరితో హౌస్లో ఎవరితో రైవలరీ లేదు ఇమ్మాన్యుయల్కి. అందరితో మంచి బాండింగ్ ఉంది, ప్రతి ఒక్కరితో. ఇమ్మాన్యుయల్ అంటే ఎవరికి నెగిటివ్ ఇంప్రెషన్ లేకుండా ఉండింది. బట్ ఆ నెగిటివ్ ఇంప్రెషన్ లేకుండా ఉండిందే తనకి ఇంత దూరం నెగిటివ్ అయింది. అది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఓకే, దాని తర్వాత హీ ఈజ్ అ గేమర్ బ్రో. బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు 40 టాస్కులు పెట్టునుంటే, మొత్తం అన్ని వారాలు కలిపి 40 టాస్కులు పెట్టునుంటే 37 టాస్కులు గెలిచినాడు ఇమ్మాన్యుయల్. ఎట్ట గెలుస్తాడు అసలు? బ్రెయిన్ టాస్క్ అయినా, ఒక పక్క ఫిజికల్ టాస్క్ అయినా, మెంటల్ టాస్క్ అయినా, స్ట్రాటజికల్ టాస్క్ అయినా, పజిల్ టాస్క్ అయినా,
లేకపోతే జస్ట్ ఏదైనా కామెడీ టాస్క్ అయినా స్కిట్ అయినా ఏదైనా హీ గేవ్ హిస్ 100%. ప్రతి ఒక్కరు 100% నేను 100% ఇచ్చా 100% ఇచ్చా అనేసి మాట్లాడతారు, కానీ నిజంగా వాళ్ళు 100% ఇచ్చారా లేదా తెలియదు. కానీ ఇమాన్యుయల్ మాత్రం ఎప్పుడు హీ ఆల్వేస్ గేవ్ 100% ఇన్ ద టాస్క్స్. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇమాన్యుయల్. దాని తర్వాత నామినేషన్ పాయింట్స్. ఇప్పటిదాకా బెస్ట్ నామినేషన్ పాయింట్స్ పెట్టింది ఇమాన్యుయలే. అయ్యయ్యా ఇదేం నామినేషన్ పాయింట్ రా, ఇట్లాంటి పాయింట్లు కూడా నామినేట్ చేస్తారా అనేలాగా లేకుండా ప్రతిసారి బెస్ట్ నామినేషన్ పాయింట్ పెట్టాడు. అండ్ బెస్ట్ డిఫెన్సివ్ స్కిల్స్, బెస్ట్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, కొన్ని లాజికల్ తీస్తాడు ఇమాన్యుయల్, వాహ్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. చాలా 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 స్ట్రాటజికల్గా తీస్తూ ఉంటాడు లాజిక్స్ అన్ని. తను లాస్ట్ వీక్ ఆడింది కూడా గేమ్ ఆడాలని ఒక తాపత్రయంతో తీసిన స్ట్రాటజీస్ అన్నీ కూడా వారే వా అనేలాంటి స్ట్రాటజీసే. చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తాడు, చాలా 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 బాగా ఆలోచిస్తాడు. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్. మనము ఎట్లా ఆడతాం అనేది మాత్రమే కాదు, మన పర్సనాలిటీ, యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ ఇది చేసిన దాంట్లో ఇమాన్యుయల్ ఆర్గ్యూ చేసే విధానం కానీ, నామినేషన్ పాయింట్స్ పెట్టేది కానీ, ఎవరైనా నామినేట్ చేస్తే డిఫెన్స్ చేసుకునే విధానం కానీ, ఏదన్నా టాస్క్ వచ్చినప్పుడు స్ట్రాటజికల్గా వెళ్ళడం కానీ, ఎవరిని తీయాలి ఎవరిని పెట్టాలని చెప్పేసి ఇన్ ద లాంగ్ రన్లో ఆలోచించి చేయడం కానీ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్. అసలు ఎక్కడో జిల్లా పరిషత్లో చదువుకున్నోడు మ్యాథ్స్ టాస్క్ పెట్టినా కూడా గెలిచేవాడు, పజిల్ టాస్క్ పెట్టినా గెలిచేవాడు, ఏ టాస్క్ పెట్టినా గెలిచేవాడు. ఎక్కడ మారుమూల గ్రామంలో జిల్లా పరిషత్లో ఇంగ్లీష్ సరిగ్గా రాకుండా ఏమీ రాకుండా అక్కడ చదువుకున్నోడు ఇంత దూరం వచ్చి మనందరినీ ఏళ్తా ఉన్నాడు. సూపర్గా భయంకరంగా ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ అనిపించుకున్నాడు. ఇప్పటిదాకా నేను ఇమాన్యుయల్ వాటితో నేను చాలాసార్లు పర్సనల్గా మేము పార్టీ చేసుకున్నాం, కానీ ఇమాన్యుయల్లో ఇంత టాలెంట్ ఉందని, నీలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని చెప్పేసి నాకు ఇప్పుడుదా తెలుస్తుంది బిగ్ బాస్లో చూసిన తర్వాత. ఓకే, దాని తర్వాత హీఈస్ వెరీ జెన్యూన్, చాలా జెన్యూన్గా ఉంటాడు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హీ విల్ ఆల్వేస్ బీ దేర్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళని వెళ్ళి ఏదో ఒక రకంగా వాళ్ళని ఓదార్చాలనేసి చూస్తాడు. అది ఎవరైనా సరే, తనుజ అయినా కళ్యాణ్ అయినా ఎవరినైనా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడకూడదు, వాళ్ళు నవ్వాలి అనే పాయింట్లో వెళ్ళి చాలా జెన్యూన్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఎవరు ఏడ్చినా కూడా ఫస్ట్ ముందుండేది సంజన గారు, అండ్ ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా వెళ్ళి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి, కంట్రోల్ చేయాలి, వాళ్ళని నవ్వించాలనేసి చూస్తుంటాడు. విచ్ ఇస్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ థింగ్. హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్ అబ్బా. ఆ బెస్ట్ హెల్పింగ్ నేచర్ ఏమని చెప్పచ్చు అంటే, సంజన గారు వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం టైం తీసుకోవచ్చు అనేసి అంటే 15 minutes టైం ఇచ్చాడు. నాకు సరిపోకపోయినా కూడా నేను నీకోసం ఇస్తానమ్మా, నువ్వు తీసేసుకో, వెంటనే వేరే థాట్ కూడా ఆలోచించకుండా తీసేసుకో అని చెప్పేసి ఇచ్చాడు. చాలాసార్లు చాలా మందికి చాలా విధాలుగా చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో హీ హ్యాస్ దట్ హెల్పింగ్ నేచర్ ఆల్సో విచ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత టాస్క్ మాన్స్టర్ ఇమాన్యుయల్. మామూలు టాస్క్లు కాదు, 3 సార్లు కెప్టెన్, 3 times కెప్టెన్ అయ్యాడు. ఫస్ట్ టైం కెప్టెన్ అయింది, తనకు తానే వద్దనుకునేసి వదిలేసుకున్నాడు, కానీ మిగిలిన 2 సార్లు కూడా మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. 3 సార్లు ఇన్ టోటల్ తను కెప్టెన్ అయ్యాడు. సకత్ సూపర్ కేక గ్రేట్. 3 సార్లు కెప్టెన్. బిగ్ బాస్ హిస్టరీలోనే బ్యాక్ టు బ్యాక్ ఒక హ్యాట్రిక్ కొట్టింది ఇమాన్యుయల్. 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, కానీ ఒకసారి వదిలేసుకున్నాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేదు. బట్ అది కూడా కన్సిడర్ చేసుకుంటే హీస్ 3 times కెప్టెన్. తర్వాత ఆడాలి గెలవాలి అనే తన తపన, ఆడాలి గెలవాలి అని ఎట్లయినా ఆడాలి అనేసి తన తపన, అది తన పాజిటివ్స్ కిందకి కూడా చెప్పుకోవచ్చు, తన నెగిటివ్స్ కిందకి కూడా చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా మనం మాట్లాడతాం, నెగిటివ్స్ మళ్ళీ మాట్లాడతాం లాస్ట్లో. తపన, ఆడాలి గెలవాలి ప్రాణాలు పెట్టి ఆడతాడు. తనకి ఇరిగిపోతా ఉన్న, పొట్ట మీద పడిపోయినా, పొట్ట నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఇరిగిపోయినా, బెనికినా, కాళ్ళు కట్టుకట్టుకోనైనా ఏదైనా సరే హీ వాంటెడ్ టు ప్లే. ఆ పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పట్టుదల చాలా ఎక్కువ ఇమాన్యుయల్కి. తర్వాత ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకేమైనా పాజిటివ్స్ ఉంటే నేను మిస్ అయ్యింటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బ్యూటీ తను చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. ఎమోషన్స్ కూడా ఎక్కడ ఏం చూపించాలో అక్కడ అన్ని ప్రాపర్గా చూపించాడు. ఎవ్రీథింగ్ వాస్ టు ద పాయింట్. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఈజ్ అ విన్నర్ డిజర్వింగ్ మెటీరియల్. ఒక విన్నర్ అవ్వాలి అంటే ఇమాన్యుయల్లో ఈ క్వాలిటీ లేదు అనేసి చెప్పేదానికి లేదు. అందరికంటే ఎక్కువ, కళ్యాణ్ కంటే ఎక్కువ ఇమాన్యుయల్ ఇస్ డిజర్వింగ్ విన్నర్. కాకపోతే మంచితనం అనే ఒక పాయింట్లో, అండ్ కొన్నిసార్లు కత్తి కావాలా పువ్వు కావాలా అనేసి అంటే కత్తి చూస్ చేసుకున్నాడు, అది జనాలకి ఎక్కలేదు. కళ్యాణ్ జనాలకి ఆ పాయింట్లో ప్రతిసారి పువ్వు చూస్ చేసుకోవడం వల్ల కళ్యాణ్ ఎక్కాడు కాబట్టి ఇమాన్యుయల్ కంటే కళ్యాణ్ డిజర్వింగ్ లాగా అనిపిస్తూ ఉన్నాడు. కళ్యాణ్ గురించి మనం మాట్లాడదాం. అసలు కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు ఈ టాపిక్లో, ఇమాన్యుయల్ గురించి మాట్లాడదాం. సో అందుకని డిజర్వింగ్ విన్నర్ అయినా కూడా ఎక్కడో కొన్ని
ప్రాబ్లమ్స్ వల్ల పొరపాట్ల వల్ల చిన్న కన్నింగ్ స్ట్రాటజీస్ వల్ల కన్నింగ్ స్టెప్స్ వల్ల తను కొంచెం వెనుకపడ్డాడనేసి అనిపించింది టైటిల్ రేస్ నుంచే కాదు, ఇప్పుడు టాప్ 5 రేస్ నుంచి కూడా వెనుకపడ్డాడనేసి అనిపించింది. అది ఎందుకు అని చెప్తా. నెగిటివ్స్ ఏంటంటే తను అందరితో మంచి బాండింగ్ పెట్టుకోవడం వల్ల హౌస్లో తను ఎప్పుడు నామినేషన్స్లోకి రాలే. ఎప్పుడు తనని నామినేట్ చేయండి, ఇమాన్యుయల్ కెప్టెన్గా ఉన్నా కూడా మీరు నామినేట్ చేయొచ్చు అనేసి ఒక ఛాన్స్ ఇస్తే కూడా హౌస్ మేట్స్ ఎవరు ఇమాన్యుయల్ని నామినేషన్లో రావడానికి ఒప్పుకోలే. ఎందుకంటే ఇమాన్యుయల్కి వాళ్ళకి ఉండే బాండింగ్ వల్ల ఒప్పుకోలే. తను నామినేషన్స్ రాకపోవడం వల్ల ఒక ప్రాపర్ ఫ్యాన్ బేస్, ఒక ప్రాపర్ ఓటింగ్ బ్యాంక్ తనకి ఫామ్ అవ్వాల. తనకి ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వకపోవడం వల్ల తను నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఎప్పుడు లాస్ట్లోనే ఏదో 4th పొజిషన్లోనో 5th పొజిషన్లో ఉన్నాడు. డెమోన్ నామినేషన్స్లోకి వచ్చి ఇమాన్యుయల్ కంటే ముందే దాటేస్తున్నాడు అనమాట. సో అట్లా నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల ఒక ప్రాబ్లం. దాని తర్వాత సరే పోనీలే ఫైనలిస్ట్ టాస్క్ పెడతారనేసి అంటే ఈ వారం మొత్తము బిగ్ బాస్ ఇది ఫేర్ కాదనేసి ఒక ఇది పెట్టుకొని వారం మొత్తం టాస్క్లు గెలిచినా కూడా లాస్ట్ జస్ట్ ఒక 300 పాయింట్లు 300 పాయింట్లు అనేసి ఒక టాస్క్ పెట్టి అప్పుడు ఫస్ట్ నుంచి గెలిచిన వాళ్ళందరూ బొక్కగాళ్ళ ఫస్ట్ నుంచి గెలిచిందంతా పక్కన పెట్టేసి లాస్ట్ ఒక 300 పాయింట్లు పెట్టి అక్కడ తన లక్ ఫేవర్ చేయకుండా తనకి ప్రాపర్ ఇది రాకుండా కార్పెంటరీ ఇష్యూ వల్ల తను దాన్ని మిస్ అయిపోయాడు, కోల్పోయాడు. కాబట్టి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల. లేకపోతే ఎప్పుడో సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయి ఉండేవాడు. ఇప్పుడు కూడా అయినాడులే, బట్ సెకండ్ ఫైనలిస్ట్ వచ్చి ఉంటే కొంచెం బాగుండేది అనేసి అనిపించింది. ఒక రొట్ట టాస్క్ పెట్టడం వల్ల సెకండ్ ఫైనలిస్ట్ కూడా అవ్వలేకపోయినాడు. బట్ ఆ టాస్క్లో ఏదైతే జరిగిందో తనకి ఆడాలి, గెలవాలి, మనం ప్రాణం పెట్టి ఆడాలి, ఏ టాస్క్ అయినా ఆడాలి, కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా ప్రాణాలు పోతా ఉంటే కూడా మనం ఆడాలి అనేసి ఒక జీల్, ఒక తప్పన ఏదైతే ఉందో ఆ తప్పన వల్ల తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల అది జనాలందరికీ ప్రాపర్గా అర్థం కాకపోవడం వల్ల తను చాలా స్ట్రాటజికల్గానే ఆలోచించాడు. ఇది ఫైనలిస్ట్ కోసం ఆడాల్సిన టాస్క్, ఎక్కువ గేమ్స్ ఆడిన వాళ్ళు టాప్లో ఉండే వాళ్ళని ఎలా తీసేస్తారు, మీరు టాప్లో ఉండే వాళ్ళని తీయకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా స్ట్రాటజికల్గా మాట్లాడినా కూడా జనాలందరూ ఒక్కసారి గివప్ చేయొచ్చు కదా, ఒక్కసారి ఆట వదిలేసుకోవచ్చు కదా, ఒక్కసారి వాళ్ళ అమ్మ కోసం ఆట వదిలేసుకోవచ్చు కదా, ఒక్కసారి సంజన గారి కోసం ఆట వదిలేసుకోవచ్చు కదా అనేసి అంటున్నారు. అది ఎట్లా వదిలేస్తాడు ఇమాన్యుయల్ సంజన గారి కోసం ఆట? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా వదులుకుంటారా అట్లా? వేరే వాళ్ళ కోసం వాళ్ళ ఇది వదులుకుంటారా? ఎవరు వదులుకోరు అట్లా. సో సంజన గారి కోసం ఆట మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ కోసం మీరు ఓడిపోమంటే మీరు ఓడిపోతారా? నిజంగానే అమ్మ అయితే సరే ఆలోచించవచ్చు. ఏదో బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మ, ఆ అమ్మ వల్ల వీళ్ళతో మాట్లాడుతాను చూడు, నాకు రోజు ఫోన్ చేస్తున్నారు. హలో నమస్కారం సార్, నా పేరు శిరీష, కాసాగ్రాన్ బిల్డర్స్ నుంచి కాల్ చేస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? నేను చెప్పినాను కదా నాకేం ఇల్లు వద్దనేసి. సారీ మ్యామ్, మీకు ఏదైనా రిక్వైర్మెంట్? నాకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను అడుగుతాను. రోజు ఫోన్ చేస్తాను, ఎందుకు నేను రోజు కట్ చేస్తా ఉంటే కూడా. సారీ మ్యామ్, మీకు నెక్స్ట్ టైం కాల్ బ్యాక్ కాల్ రావద్దండి. నన్ను బ్లాక్ లిస్ట్ చేసేయండి. మిమ్మల్ని ఎన్నిసార్లు బ్లాక్ లిస్ట్ చేసినా మళ్ళీ ఫోన్ చేస్తానే ఉన్నారు. సారీ మ్యామ్. రోజు ఫోన్ చేస్తారు. కాసాగ్రాండ్ అంటే నేను పోయి ఇల్లు కొనుక్కోవాలంటే కూడా నా దగ్గర యాడ్ ఉన్నాయి అంత డబ్బులు. బొక్క అంత డబ్బులు ఉంటాయి, యాడవులు ఉంటాయి. కూర్చొని బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటాం. ఆదిరెడ్డి ఇలాగ ఇల్లు కట్టుకొని ఉంటాం మా ఊర్లో ఒక 2-3 కోట్లు పెట్టి. ఏం లేవు మా ఇంట్లో, కోట్లే లేవు. వేటకాలు వేసుకునే కోట్లు. నిన్న అమెజాన్లో 400 పెట్టి ఆర్డర్ పెట్టిన కోట్లు. సుత్తాడా ఇదే. ఓకే, ఏం చెప్తున్నాను? అట్లా తనకు ఆడాలి అనేసి ఒక తపన వల్ల జనాలందరూ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎవరు వేరే వాళ్ళ కోసం వదులుకుంటారు బ్రో? ఒక్క టాస్క్ అయినా వేరే వాళ్ళ కోసం మనం ఓడిపోవాలనుకుంటామా? ఎప్పుడు అనుకోం. సో అట్లే ఇమాన్యుయల్ కూడా అనుకోలేదు. బట్ దానివల్ల నెగిటివ్స్ అయినాయి. అదర్వైజ్ ఈ 2-3 చిన్న పొరపాట్లు తప్ప ఇంకా ఎక్కడ ఇమాన్యుయల్ దగ్గర ఒక చిన్న పాయింట్ ఇట్లా పాయింట్అవుట్ చేసి తప్పు అనేసి చెప్పేదానికి లేదు. ఎక్కడ మరి ఏంటో మరి తన లక్ నిజంగానే ఫేవర్ చేయకుండా తన బ్యాడ్ లక్ నిజంగానే సుడి లేదబ్బా ఇమాన్యుయల్కి. కాబట్టి తను విన్నింగ్ రేస్లో లేడు. కానీ అదర్వైజ్ హీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు విన్. కానీ కళ్యాణ్ గెలిస్తే కూడా ఇమాన్యుయల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనుజ గెలిచినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూద్దాం. మేబీ నాకేమనిపిస్తుంది అంటే డెమాన్ పౌని ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చి డబ్బులు తీసుకొని బయటకు వచ్చేలాగన్నా, ఎట్లో గెలవట్లేదు కదా, కనీసం డబ్బులన్నా తీసుకొని వస్తే ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఏదో ఒక లాభమైనా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఇమాన్యుయల్కి ఎందుకు ఓట్ చేయాలి అనేసి అంటే ఇది పాయింట్. సో మీరు కానీ ఇమాన్యుయల్కి ఓట్ చేయాలి అనేసి అనుకుంటే ఈరోజు 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఇమాన్యుయల్కి ఓట్ చేయండి. చూడండి, మళ్ళీ నేను కళ్యాణ్ పిఆర్ అన్నారు. ఇప్పుడు నేను కళ్యాణ్ పిఆర్ అయ్యి ఉంటే ఇమాన్యుయల్కి ఓట్ చేయమని ఎందుకు చెప్తా? ఇమాన్యుయల్కి ఓట్ చేశారంటే ఓటింగ్స్ అంతా పోతాయనేసి నాకు తెలుసు కదా, కళ్యాణ్కి ఓటింగ్ స్ప్లిట్ అవుతాయని నాకు తెలుసు కదా. సో ఇంకట్లా చెప్తా ఉన్నా. బికాజ్ ఇమాన్యుయల్ ఈజ్ ఆల్సో డిజర్వింగ్ పర్సన్ విన్ అవ్వడానికి. కనీసం విన్ అవ్వకపోయినా టాప్ 3 టాప్ 4 ఉంటే కొంచెం డబ్బులు తీసుకొని వస్తారని ఒక చిన్న ఆశ అంతే. అది గైస్ మ్యాటర్. ఓకేనా?
ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, నా స్నాప్చాట్ లింక్ రెండింటిలో ఫాలో అయిపోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ పడాలా తనుజ కాకుండా నెక్స్ట్ ఎవరి గురించి వీడియో చేయాలి అని చెప్పండి. అది వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేస్తాను. అయినా నేను ఎవరి గురించి చేయాలనుకోవట్లేదు, జస్ట్ డెమోన్ పవన్ గురించి మాత్రం చేద్దాం అనేసి అనుకుంటున్నా. కళ్యాణ్ పడాలా గురించి చేయాలనుకోవట్లేదు. సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలిస్తే ముందుకు తీసుకు ఇంకో ఫాదర్ బై.